యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, తన సువార్త చెప్పాడని అంటున్నాం. కానీ మన ఎస్పెషలీ భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చిన వ్యక్తుల్లో ఎవరున్నారు, లేదా మన భారతదేశానికి సువార్త ఎలా వ్యాపించబడింది? 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా ఇండియా ప్రాంతానికి రావడం, ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటిగా హైందవులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ్స్ వారు కొంతమంది ఆయన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా మంది అనుకుంటారు వేరే దేశం దేవుడు, తెల్ల దేశంలో నుంచి వచ్చిన దేవుడు అని ఇలాగ అంటూ ఉంటారు. తెల్ల దేశం నల్ల దేశం కాదు, అది మార్గము. ఆ మార్గాన్ని కనుగొన్నారు, వారు ఏకీభవించి దాంట్లో ముందుకు నడిచాడు. నిజమైనటువంటి దేవుడిని ఎరగాలంటే మార్గం తెలియాలి. చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు నువ్వు ప్రయాణం చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో. సో కనుక ఆయన ఊహల్లో మన ఉనికి ఉంది. ఆయన ఊహల్లో మన యొక్క ప్రణాళికను ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. అప్పట్లో ఈ దేశానికి ఆయన ప్రియ శిష్యుడిలో ఒక శిష్యుడైనటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి రావడానికి మనం ఎంతో ధన్యులమే. మన దేశం గర్వించాలి. సత్య మార్గాన్ని చూపించడానికి దేవుడు తన 12 మంది శిష్యులు ఒక శిష్యుని మన దేశం కోసం పంపించాడు. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దట్ ప్రివిలేజ్.